పని చేయడం వేరు, జ్ఞానముతో పని చేయడం వేరు. ఇక్కడ ఒక పని చేయబడ్డది. ఆ 2 బండల కింద గోడ కట్టారు. 4, 4.5 ఇంచుల గోడ. అదే గోడను కనుక ఒక 2 ఇంచులు జరిపి కట్టి ఉంటే 2 బండలకు సపోర్టుగా ఉండేది. సో ఇప్పుడు వారు పని మాత్రమే చేశారు, కానీ అది జ్ఞానయుక్తమైన పని కాదు. ఆ విధంగానే రెసిడెన్షియల్ ఏరియాస్లో బేసిక్ అమ్యూనిటీస్, ఎలక్ట్రికల్ లైన్స్, వాటర్ లైన్స్, డ్రైనేజీ లైన్స్ వేయవలసి ఉంటుంది. అవి అండర్ గ్రౌండ్ అయితే అవి ముందే వేసిన తర్వాత మాత్రమే రోడ్ల లాంటివి వేయాలి. సీసీ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ. ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్డు వేసిన తర్వాత డ్రైనేజీ లైన్ వేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పైప్ లైన్లు కూడా వేస్తూ ఉంటారు. అప్పుడు అడ్డంగా తవ్వుతారు. ఇప్పుడు నిలువుగా తవ్వారు. పైప్ లైన్లు వేయాలంటే ఎవరి ఇంటి తిన్నగా అక్కడ తవ్వుతూ దానిని గుంతలమయం చేస్తారు. సో ఇప్పుడు వీరు చేస్తున్నది పని మాత్రమే, అది జ్ఞానయుక్తమైన పని మాత్రము కాదు. సో ఈ విధంగా డబ్బుని వృధా చేస్తూ ఉంటారు మన దేశంలో. అందుకే మన దేశం స్టిల్ డెవలపింగ్ కంట్రీ, స్టిల్ ఏ పూర్ కంట్రీ. ఎందుకంటే ఇలా ముందు పని వెనక, వెనక పని ముందు చేస్తూ డబ్బుని వృధా చేస్తూ ఉంటారు. అందుకే ఈ జ్ఞానము గురించి సామెతల గ్రంథములో వివరంగా వ్రాయబడ్డది. ఆఖరికి తెలియదేమంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. బెసలేలు అన్ని రకాల పనులు జ్ఞానయుక్తంగా చేశాడు.